హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రివర్స్ మీడియా. నేను మీ మహేష్. ఇలా ట్రై చేద్దాం. ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మంచి కాలేజ్ రావడానికి, మరియు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాలేజ్ రావడానికి ఒక అవకాశం ఉంటుంది. అది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో చాలామంది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ నచ్చక ఇబ్బంది పడుతున్నారు, అండ్ చాలామందికి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయినా సరే సీట్ తెచ్చుకుందామనే ఆశతో ఎదురు చూస్తున్నారు. సో మీరందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇలా ట్రై చేద్దాం. ఏంటి అది అంటే, చాలామంది టాప్ ర్యాంకర్స్ వల్ల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అది ఏదర్ ఏపీఎం సెట్ అవ్వచ్చు, టీఎస్ఎం సెట్ అవ్వచ్చు. ఏపీలో టీఎస్ఎం సెట్లు రెండిట్లో పార్టిసిపేట్ చేసి ఒక సీట్ని వదులుకుంటారు. అవునా కదా? ఏపీలో మంచి కాలేజ్ అనిపిస్తే ఏపీలో కంటిన్యూ అవుతారు. టీఎస్ఎం సెట్లో మంచి కాలేజ్ వచ్చిందనుకుంటే తెలంగాణలో కంటిన్యూ అవుతారు. ఏదర్ తను ఏపీ స్టూడెంట్ అవని, తెలంగాణ స్టూడెంట్ అవని, ఏదైనా అవని. 2 కౌన్సిలింగ్లో దాదాపు 15,000 నుంచి 20,000 మంది పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు ఖచ్చితంగా సీట్స్ అన్ని వదులుకుంటారు. సో మీరు ఏ సీట్ వదులుకుంటున్నారు అనేది ఆ డీటెయిల్స్ చెబితే ఈ కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే నాకు మీ నేము, మీ నెంబరు ఏం అవసరం లేదు. జస్ట్ నాకు పలానా కాలేజీలో సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏపీఎం సెట్ పరంగా, నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, నేను ఆ కాలేజ్ నాకు వద్దనుకుంటున్నాను చెప్పండి, చాలు, సరిపోతుంది. ఇంకంతమించి ఏమవుతుంది. అండ్ అదేవిధంగా ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఓన్లీ ఏపీఎం సెట్ అవ్వచ్చు, లేదా ఓన్లీ టీఎస్ఎం సెట్ అవ్వచ్చు. ఒక కాలేజ్ చూస్ చేసుకున్న తర్వాత వేరే స్టేట్స్కి యూనివర్సిటీలో లేదంటే ఆల్టర్నేట్ కోర్స్ ఏదైనా తీసుకుంటూ వద్దు అనుకునే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు కూడా అప్డేట్ చేయొచ్చు అనమాట. అసలు ఏ కాలేజ్ సీట్ అనే వాళ్ళకి ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. మరియు మీకు తెలిసిన మీ కాలేజీలో ఏమన్నా పలానా సీట్స్ ఖాళీగా ఉన్నాయి, యాక్చువల్లీ మా అకౌంట్ 24 కానీ 12 ఫిల్ అయినాయి, ఒక 12 సీట్స్ వరకు ఖాళీ ఉన్నాయి, లేదా 10 సీట్స్ ఖాళీ ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్గా ప్రొవైడ్ చేస్తే ఈ ఎవరికైతే సీట్ రాలేదో అండ్ మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో మీరు ఎలా చేయాలి ఏంటి అంటే, ఈ యొక్క వీడియోకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సరిపోతుంది. సింపుల్గా మీరు చేయవలసింది ఏంటంటే, కాలేజ్ ఎంసెట్ కోడ్ తెలిసి ఎంసెట్ కోడ్, లేదా కాలేజ్ నేమ్ అండ్ ఏ బ్రాంచ్, ఏ స్టేటు, చాలు. ఇవి డీటెయిల్స్ ఇస్తే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి కాజ్ కోసం అడుగుతున్నాను అనమాట. సో ఎందుకంటే చాలామందికి రాక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం నేను ఈ యొక్క ఆలోచన తీసుకొచ్చి మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు ఎవరన్నా ఇలా కాలేజ్ వద్దనుకున్న వాళ్ళు కామెంట్స్లో కామెంట్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఇన్ కేస్ వాళ్ళు మంచి బ్రాంచ్ కోసం, మంచి కాలేజ్ కోసం చూస్తుంటే వాళ్ళకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకు వేరే వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని లేదా మీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. నాకు ఎవరి నెంబర్ కానీ, పేరు కానీ, అండ్ మీకు ఏ కాలేజ్ వచ్చింది నాకు ఏం అవసరం లేదు. సింపుల్గా పలానా కాలేజ్, సపోజ్ యువర్స్ మీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్ సీట్ వేకెన్సీ ఉంది, కథం, క్లోజ్. అండ్ అదేవిధంగా నేను పలానా కాలేజ్ లేదంటే అదిగోదు అనుకుంటే 12 సీట్స్ ఫిల్ అయినాయి, 12 సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఇలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మళ్ళీ గ్యాదర్ చేసి వెరిఫై చేసుకొని వాట్సాప్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. సో ఇదే కాదు, ఓవరాల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీరు చేయవలసింది ఏంటంటే ఈ వీడియో యొక్క కామెంట్స్ని అబ్జర్వ్ చేయండి. అండ్ అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్లో కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో నేను ఇచ్చే ఇన్పుట్స్ అంతా కూడా వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్పుట్స్ అంతా కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. నేను వాళ్ళు స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్పుట్స్ని కూడా నేను తీసుకొని వెరిఫై చేసుకొని నేను మళ్ళీ వాట్సాప్లో అప్డేట్ చేస్తాను. సో నేను ఇంత కష్టపడుతున్నంతా కూడా మీకోసమే. సో మీ నుంచి నాకు సపోర్ట్ కావాల్సింది సేమ్ అమ్మ. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఏవేవో పిచ్చి వీడియోస్ అన్ని వైరల్ చేస్తాం. ఈ వీడియోస్ని వైరల్ చేస్తే ఉపయోగపడుతుంది. అవునా కాదా? నేను చెప్పింది మీకు మళ్ళీ ఒకసారి వినండి. ఒక మంచి ఐడియానా కాదా ఇది? ఎందుకంటే ఎక్కడ సీట్స్ ఖాళీగా అనేది మనకు క్లారిటీ వస్తే అవే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన రివర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.